హాయ్ చీచా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా మంది అయితే ముందుకు వచ్చి బ్లడ్ అయితే డొనేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, మనోళ్ళు అయితే ఎంత ఉత్సాహంతో బ్లడ్ అయితే ఇద్దానికి వస్తున్నారు. కాకపోతే నాకైతే ఈ బ్లడ్ డొనేషన్ చేయాలని ఉంది, కానీ వీళ్ళందరినీ చూస్తే భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన సంపత్ బాయ్ అయితే ఎంత ఉత్సాహంతో ఉండో బ్లడ్ ఇద్దానికి. ఓకే చీచా, ఈ బ్లడ్ అయితే ఇవ్వడానికి చాలా మంది అయితే బ్లడ్ డొనేట్ చేయడానికి మా బ్లడ్ ఇస్తే ఎలా అని భయపడుతుంటారు. బ్లడ్ ఇస్తే ఏం కాదు, బ్లడ్ మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో మొత్తం ఈ వీడియోలో మీకోసం మన ఏఐ చీచగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. రక్తదానం, బ్లడ్ డొనేషన్ యొక్క ముఖ్య లక్షణాలు. ప్రాణరక్షణ. రక్తదానం ద్వారా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవ సమయంలో అవసరమైన వారికి ప్రాణాలు కాపాడవచ్చు. సులభమైన ప్రక్రియ. రక్తదానం చాలా సులభమైనది. సాధారణంగా 10-15 నిమిషాల్లో పూర్తవుతుంది. సురక్షితమైనది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో పూర్తిగా సురక్షితంగా జరుగుతుంది. శరీరానికి హాని లేదు. రక్తదానం చేసిన తరువాత శరీరం కొద్ది రోజుల్లోనే కొత్త రక్తాన్ని తయారు చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు. రక్తదానం చెయ్యడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కొన్ని రోగాల ప్రమాదం తగ్గుతుంది. స్వచ్ఛంద సేవ. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. మనుషుల మధ్య సహానుభూతిని పెంచుతుంది. రక్త నిల్వ అవసరం. ఆస్పత్రుల్లో ఎప్పుడూ రక్త నిల్వ అవసరముంటుంది. అందుకే రక్తదానం చాలా ముఖ్యమైనది. ఎవరైనా చెయ్యగలరు. ఆరోగ్యంగా ఉన్న 18-65 సంవత్సరాల వయస్సుగల వ్యక్తులు రక్తదానం చెయ్యవచ్చు. 3 నెలల గ్యాప్. ఒకసారి రక్తదానం చేసిన తరువాత 3 నెలల తరువాత మళ్లీ రక్తదానం చెయ్యవచ్చు. సామాజిక బాధ్యత. రక్తదానం చెయ్యడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలి. ఓకేనా చీచా, విన్నారుగా. రక్తం ఇవ్వడం వల్ల మనకైతే ఎటువంటి ప్రమాదం లేదు. మనకైతే రక్తం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. మనం ఇచ్చిన రక్తం వల్ల వేరే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మనం ఇచ్చే ఒక్క చుక్క రక్తం మరొకరికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైనా రక్తం అవసరం ఉంటే వెళ్ళి డొనేట్ చేయండి. ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. అలాగే ఈ వీడియో చూసేవారు ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసి ఉంటే వెళ్ళి కామెంట్లో పెట్టండి. అది చూసి కొత్తగా బ్లడ్ ఇచ్చే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. వాళ్ళని మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చీచా, ఓకే బాయ్.